హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనమున్నాము కిరణ్ పూల్దాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొండా సురేఖ వివాదం గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను సార్ నేను. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్ట్ చేయడం ఫస్ట్ నాగార్జున ఎన్ కన్వెన్షన్తోనే హైడ్రా వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఇప్పుడు చూస్తే కొండా సురేఖ కూడా ఈ మాటలు మాట్లాడింది. ఏదైతే నాగార్జున ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తూ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బట్ ప్రతి ఒక్క దాంట్లో చూస్తే కూడా నాగార్జున గారినే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎందుకని ఇలా జరుగుతుంది? అసలు ఈ కొండా సురేఖ ఇలా మాట్లాడడానికి గల రీజన్ ఏంటి? అంటే నాగార్జున్ని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అని మీరు అనుమానం వ్యక్తం చేశారు. అది తప్పు, అది కాదు. నాగార్జునకు సంబంధించిన అంశంలో కన్వెన్షన్ అంశం వేరు, ఇవాళ కొండా సురేఖ మాట్లాడిన అంశం వేరు. రెండు వేరుగా చూడాలి మనం. అఫ్ కోర్స్ రెండు వేరే, బట్ స్టిల్ నాగార్జున ఫ్యామిలీ ఇస్ టార్గెటెడ్ ఆల్ ద టైం. నాగార్జున ఫ్యామిలీ టార్గెట్ అయింది అనేది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాదు, వేణుస్వామి దగ్గర నుంచి టార్గెట్ అయింది. వేణుస్వామి తన పాపులారిటీ కోసం వాళ్ళ ఫ్యామిలీని వాడుకున్నాడు. ఫస్ట్ థింగ్, అతను ఆ వివాదాన్ని ఫస్ట్ నాగార్జున ఫ్యామిలీని ఏమన్నా అనొచ్చు అనే విధంగా అతను ప్రవర్తించాడు అనేది చెప్పాలి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అది అసలు టార్గెట్ అనేది మనం అనుకోకూడదు. అది సహజంగా చెరువులు కబ్జా చేసి ఇది ఒక బిజినెస్ కోణం అండి. అది ఫ్యామిలీ కోణము, ఇది బిజినెస్ కోణం అండి. రెండు పూర్తిగా వేరు. బిజినెస్ కోణంలో నాగార్జున మంచి బిజినెస్ మ్యాన్, సినీ తారులందరిలో కూడా ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఎవరికైనా ఇస్తే అది నాగార్జునకే ఇవ్వాల. ఏదో ఒక రూపంలో అది న్యాయంగానా నీతిగానా అనేది పక్కన పెట్టి ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదించడంలో ఆయన దిట్ట. ఆయన నిజంగా కూడా చిరంజీవి లాంటి వాళ్ళు లేకపోతే బాలకృష్ణ లాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా బిజినెస్ తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. కేవలం నాగార్జున మాత్రమే ఇందులో దిట్ట. కాబట్టి ఆయన కన్వెన్షన్లో ఒక చెరువును కబ్జా చేసి ఆయన ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి కొన్ని వందల కోట్లు, దాదాపు 1000 కోట్లు ఆయన సంపాదించాడు అనేది ఒక అంచనా. కాబట్టి అది కొట్టేయడం అనేది న్యాయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వీటిని మిక్స్ చేసి చూడొద్దు. ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది, రేవంత్ రెడ్డి కాకుండా నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసింది ఇద్దరు. ఒకళ్ళు వేణుస్వామి, ఇవాళ కొండా సురేఖ. వీళ్ళిద్దరే టార్గెట్ చేశారు. వేణుస్వామికి సంబంధించిన వివాదం అయితే ఆల్మోస్ట్ వేణుస్వామి రెండోసారి మాట్లాడిన తర్వాత చాలామంది రియాక్ట్ అయ్యారు. పోలీస్ కేసులని, ఆయన బహుశా బుద్ధి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆయన ఇంకోసారి మాట్లాడేమో అనుకుంటున్నా. అయితే అదే సమయంలో కొండా సురేఖ మాట్లాడింది మాత్రం క్షమించరాని నేరం. వేణుస్వామి భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని చెప్పాడు, ఒక ప్రెడిక్షన్ అంతే. వాస్తవానికి అది ఒక 10% అనుకుంటే ఈమె చేసింది 100% తప్పు. 4th గ్రేడ్ పత్రికలు గాసిప్స్ రాసేవాళ్ళు కూడా రాయని మాటలు ఆమె అన్నది. అంటే రకరకాల గాసిప్స్ ఉంటాయి కదా ప్రియాంక గారు. ఏదో గాసిప్స్లో ఒక 10% కూడా వాస్తవం ఉండకపోవచ్చు. అలాంటి గాసిప్స్ని పత్రికలు లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు కూడా చెప్పకూడనివి ఆమె నోటి వెంట వచ్చినాయి. చాలా దారుణం కదా అది. ఒక నాగార్జున అనే ఒక పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళది. ఏమో నాగార్జున ఇలాంటి ఎఫ్టీఎల్లు ఇలాంటి వాటిల్లో ఏదో మేనేజ్ చేసి డబ్బులు సంపాదిస్తాడేమో తెలియదు. కానీ ఇట్లా కుటుంబంలో కన్వెన్షన్ కాపాడుకోవటానికి కేటీఆర్కి ఈ రకంగా చేస్తాడా? ఆమె చెప్పిన అంశం మళ్ళీ ఒక్కసారి మనకు చెప్పుకోవడానికి బాగలేదు కానీ బట్ చెప్పాలి కదా. సో అది కాపాడుకోవటానికి ఈ కేటీఆర్ సమంతని పంపించమని అడిగాడని, అదే అంశాన్ని ఆయన సమంతతో చెబితే సమంత నిరాకరించి నన్ను ఇలా అడుగుతారా అని చెప్పేసి విడాకులు ఇచ్చిందని. ఎంత జుగుప్సాకరమైన అంశం అది. ఏ మామైనా ఏ మొగుడైనా కానీ డబ్బు కోసం ఇలాంటి చండాలపు చెత్త మాటలు మాట్లాడతారా? పనులు చేస్తారా? పైగా వాళ్ళకేం కరువు డబ్బులు పోతే పోయింది. 1000 కోట్ల కన్వెన్షన్ సెంటర్ పోతే పోయింది. అలాంటి బోల్డ్ ఆస్తులనే వాళ్ళకేం డబ్బుకు కొదవ లేదు. అలాంటి నీచమైన పనికి పాల్పడాల్సిన దుస్థితిలో వాళ్ళు లేరు. ఆ మాత్రం చిన్న లాజిక్ అనేది ఉంటుంది కదా ప్రియాంక గారు. ఆ లాజిక్ కూడా మరిచిపోయి ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసిందంటే ఏమనుకోవాలి? ఆమెకి మైండ్ దొబ్బింది అనుకోవాలి. నిజంగానే ఆమెకు మైండ్ పనిచేయకుండా టార్గెట్ చేసింది బీఆర్ఎస్ ఆమెని. ఆ క్రమంలో అన్నది. సో మళ్ళీ ఆమె క్షమాపణ చెప్పింది.
కానీ ఎంత క్షమాపణ చెప్పినా వెనక్కి తీసుకోగలుగుతాం అలాంటి వ్యాఖ్యలు? కొంతమంది అక్కడ దాకే చూస్తారు, ఎందుకంటే అలాంటివి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి నెగటివ్ అంతే కదా. వీడియోస్ అన్నీ కూడా. అంతే కదా. ఆవిడ క్షమాపణ చెప్పింది చాలా తక్కువగా వ్యూస్ ఉన్నాయి నిజంగా. అలా అనుండకూడదు, ఏదో ఆవేశంలో నేను అన్నాను అని అనేసి అని అన్నారు, కానీ కొన్ని కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. బీయింగ్ అ లేడీ షీ వుడ్ హ్యావ్ నాట్ స్పోకెన్ ఇన్ దాట్ వే, రైట్? సో అయితే సినిమా తారలందరూ కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం స్పందించిందండి. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఏకతాటి మీదకి వచ్చి ఇండస్ట్రీ మొత్తం ప్రతి ఒక్కళ్ళు స్పందించారు దీని మీద. కానీ ఇలా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ నాగార్జున గారు కానీ లేకపోతే సంబంధించిన ఫ్యాన్స్ కానీ, గతంలో కూడా మనం ఒక వీడియో చేసాము, ఎందుకు ప్రతిసారి ఇలా నాగార్జున ఫ్యామిలీని తీస్తున్నారు, తీయకండి అని చెప్పి ఎవరన్నా మీడియా ముందరకు వచ్చి ఏదన్నా మాట్లాడచ్చు కదా? మాట్లాడచ్చు అంటే అదే ప్రాబ్లం ఏంటంటే నాగార్జున గారికి ఆయన తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు మొన్నటి వరకు. బట్ ఈ ఇష్యూలో మాత్రం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడింది కదా. మహేష్ బాబు స్పందించాడు, చిరంజీవి గారు స్పందించారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు, అల్లు అర్జున్ స్పందించాడు, ఇలా ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. మా తరపున ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఇది క్షమించరాని నేరం ఇలా మాట్లాడడం అనేసి. ప్రకాష్ రాజ్ ఎలాగో ఉన్నాడు, స్పందిస్తాడు. ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఎప్పుడు ఒక రోత పనులు చేసే రోతగాడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు దీని మీద. ఇకపోతే రోజా కూడా స్పందించింది. ఇట్లా పలువురు స్పందించారు. ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీదకి రావడం జరిగింది. జరిగి క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. ఆమె కూడా దానికి తగ్గట్టుగానే నన్ను క్షమించండి, పొరపాటు జరిగింది, ఏదో ఉద్రేకంలోనూ దాంట్లో అన్నాను అని చెప్పింది ఆమె. అయితే నా ఉద్దేశం అది సరిపోదండి. అంటే సరిపోదు అంటే అంతకుమించి ఆమె ఏం చేయగలుగుతుంది? డెఫినెట్లీ ఒక మాట మాట్లాడి అవతల వాళ్ళు హర్ట్ అయ్యాక క్షమించండి అంటే అంతకుమించి ఆమె ఏం చేయలేదు. కానీ సినిమా వాళ్ళ డిమాండ్ ఏముందంటే గట్టిగా ఆమెను బర్తరఫ్ చేయాలి అనేది ఉంది. ఆమెను మంత్రి పదవులోంచి తీసేయాలి అనేదాకా వాళ్ళ డిమాండ్ ఉంది. ఒక్కసారి ఇలా జరిగితే రెండవసారి ఇంకెవ్వరు కూడా మాట్లాడరు, సాహసించరు అని. మంచో చెడో నిజంగానే రేవంత్ రెడ్డి గారు అలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదే. సినిమా వాళ్ళు ఆట బొమ్మలు కాదండి, వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వాళ్ళని మనం ఇష్టానుసారం మాట్లాడితే ఎలా? మనమేమో వాళ్ళ సినిమాలు చూసి ఆస్వాదిస్తాము, నోటుకొచ్చింది మళ్ళీ మాట్లాడితే ఎట్లా అండి? వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి. వాటిని ఛిద్రం చేసే కామెంట్స్ మనం చేయొద్దు ఏ రోజు కూడా. అయితే దీని మీద తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు స్పందించి ఇలాగా పొరపాటుగా జరిగింది ఇది, ఆమె క్షమాపణ కూడా చెప్పారు. కాబట్టి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి, ఇండస్ట్రీ మొత్తం కూడా అర్థం చేసుకొని ఈ వివాదానికి ముగింపు పలకండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. అయితే ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనేది కూడా బీఆర్ఎస్ వల్లనే ఆమె అలా స్పందించింది అని కూడా ఆయన చెప్పారు. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ ట్రిగ్గర్ పాయింట్ ఒక్క లైన్లో ఏమైనా చెప్పగలుగుతారా? ట్రిగ్గర్ పాయింట్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు హ్యూమిలియేట్ చేశారు ఆమెని. ఓకే, అంటే దానికి వెనకున్న స్టోరీ ఇంతకుముందు కూడా అడిగారు మీరు. వెనకున్న స్టోరీ ఏంటంటే మెదక్లో ఒక సభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, అలాగే మంత్రి హోదాలో కొండా సురేఖ గారు వెళ్ళారు. చేనేత వారి సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత చేనేత అంటే నేత దానితో చేసిన ఒక దండ ఆమె మెడలో వేశారు. సహజంగా సింబాలిక్ అది, దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు. సింబాలిక్గా అంటే మనం చేనేత సభలకు వెళ్ళినప్పుడు చాలామంది నేత దాన్ని వేసుకుంటూ ఉంటారు. సో అట్లా సింబాలిక్గా అమ్మ దీన్ని పరిశీలించండి అమ్మ, ఈ సమస్యలు పరిశీలించండి అని వేశారు. పరిశీలిస్తే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు, ఆమె దండేస్తే ఆమె ఇలా పట్టుకున్నది అని చిలువలు పలువులు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక రేంజ్లో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. సమంత వాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్ కదా అప్పుడు. అవునవును, చేనేతకి. బట్ అంటే దానికి సంబంధించి దాంట్లో సమంత పాత్ర ఏం లేదు ఇందులో. ఈ చేనేత వేసినప్పుడు దండేశారు కదా, ఒక పురుషుడు ఒక మహిళ మెడలో ఎప్పుడు దండేస్తాడు? ఆ రకంగా ఇద్దరు ఫోటోలు పెట్టి బ్యాడ్గా చిత్రీకరించి వాళ్ళ సునకానందాన్ని, వాళ్ళ పైశాచికానందాన్ని పొందారు బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు. దాని మీద ఆమె వెంటనే కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఏమిటిది, ఇట్లా చేస్తారా? వెంటనే రఘునందన్ రావు గారు కూడా స్పందించారు. నాకు ఆమె సిస్టర్ అయ్యా, అక్క, నాకు
ఒక అక్కకి నేను ఒక తమ్ముళ్ళలాగా నివేదించుకున్నాను, దాన్ని ఎందుకు ఇంత ఎలా చేస్తున్నారని చెప్పి ఆయన కూడా బాధపడ్డాడు. ఈమె బాధపడింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ మీద ఎదురుగా వెళ్ళి ధర్నా చేశారు. కేటీఆర్ క్షమాపణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే, కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ అంశంలో హరీష్ రావు చాలా హుందాగా వ్యవహరించారు. ఆయన ఒక ఆడకూతుర్ని మనం అలా చేయకూడదు, అది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ మహిళను అట్లా మనం కించపరచొద్దు అని చెప్పేసి క్షమాపణ ఆయన చెప్పాడు. కానీ వీళ్ళు కేటీఆర్ని క్షమాపణ చెప్పమంటే కేటీఆర్ స్పందన మాత్రం బాగలేదు. కేటీఆర్ ఏమో దొంగేడుపులు ఏడుస్తున్నది అని కేటీఆర్ అన్నారు. సో కేటీఆర్ దానికి అక్కడితో ముగింపు పలుకుంటే సరిపోయేది. నిజమే కదా, రేపు పొద్దున కేటీఆర్ భార్య గురించి ఎవరైనా మాట్లాడితే, కేటీఆర్ తల్లి గురించి ఎవరైనా మాట్లాడితే తప్పు కదా, కేటీఆర్ భార్య గురించి ఎవరైనా మాట్లాడితే. సో ఇది క్షమించరని నేరం మహిళల మీద ఆ రకంగా మాట్లాడడం. సో అప్పుడు కేటీఆర్ ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలని వారించి ఉంటే అక్కడితో సమస్య పోయేది. వారించకుండా ఎప్పుడైతే ఏడుపులు పెడబొబ్బులు పెడుతోంది, డ్రామా చేస్తుందన్నాడో, ఏమే మీరు అన్న ట్రిగ్గర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఆమెకి ఎక్కింది. అటెన్షన్ సీక్ చేస్తున్నారు అనుకోవచ్చా బీఆర్ఎస్ వాళ్ళు? లేదు, అంటే అటెన్షన్ సీక్ అని కాదు, టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి ఊహించని ఓటమండి, ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలి, టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఈమె ఆ రకంగా ఈమె వాళ్ళని టార్గెట్ చేస్తుంది. వాళ్ళని ఎందుకు మనం, అది మహిళ విషయం కదండి, తగ్గినా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి కదా ఒక మంత్రికి, లేకపోతే ఒక రాజకీయ నాయకుడికి. ఆ రకంగా తగ్గి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. కానీ కేటీఆర్ అన్న మాట ఏదైతే ఉందో, డ్రామా చేస్తుంది అన్న మాట, నా ఆవేదన డ్రామా అంటాడా? కేటీఆర్కి ఇంత అహంకారం ఏంటి అని అప్పుడు ఆమె కేటీఆర్ని టార్గెట్ చేసింది. వాస్తవానికి కేటీఆర్ ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసి, ఆయన మీద ఆరోపణ ఉంది గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్లు చేశారని. ఫోన్ ట్యాపింగ్లు చేసి హీరోయిన్ల సంభాషణలు, వ్యక్తిగతమైన సంభాషణలు విని వాటిని బ్లాక్మెయిల్ చేసి హీరోయిన్లని ఆయన ఇబ్బంది పెట్టాడు అనేది ఆయన మీద కొంతమంది మాట్లాడుకున్నారు. ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చినాయి. ఇట్ వాస్ జస్ట్ 2-3 months బ్యాక్ ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ మీద ఒక్కటే కాదు, రకుల్ ప్రీత్ సింగ్ కూడా కేటీఆర్ని జత చేసి మాట్లాడారు. తప్పది, ఎవరు చేసినా ఇలాంటి అంటే వ్యక్తిగతమైన ఆరోపణలు తప్పిది. అంటే ఇక్కడ ఆవిడ కూడా కేటీఆర్ని అని అంటే అయిపోయేది. నాగార్జున ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఈమె ఏమనుకుందంటే కేటీఆర్ ఎలాంటి వాడో చెప్పే క్రమంలో నాగార్జున ఫ్యామిలీని ఆమె ఒక వస్తువుగా వాడుకున్నది. అక్కడ ఆమె తప్పు చేసింది. నాగార్జున ఫ్యామిలీని అంటే నువ్వు సమంత గురించి కూడా కాదు, సమంతాని ఇలా అన్నారు, సమంత వెళ్ళిపోయిందని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందన్నట్టుగానే చెప్పింది. కానీ ఒక నాగార్జున్ని ఒక కోడలను అలా అడిగే అంత జుగుప్సాకరమైన మనిషిగా ఆయన్ని అలా మాట్లాడడం తప్పు కదా. కేటీఆర్ని టార్గెట్టే. ఆమె తప్పు చేసింది ఏంటంటే నాగార్జున ఫ్యామిలీని తీసుకొని చెప్పడం అనేది ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అయింది. డెఫినెట్గా అండి, ఇది అందరు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. ఇది ఒక శుభ పరిణామం, ఇలానే ఉండాలి. ఆమెను బర్తరఫ్ చేసేంత వరకు కూడా చర్యలు తీసుకోవాలనేది కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా స్పందించాలి. ఈ వీడియో చేసే సమయానికి మనం రేవంత్ రెడ్డి గారు స్పందించి, అంటే ఇది ఒక మంచి సైన్, ఒక మంచి సంకేతం ఇవ్వాలంటే ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి, ఆమెను సస్పెండ్ చేసి మంత్రి పదవి తీసేస్తే ఇంకొకళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. నో వన్ ఎవర్ విల్ ట్రై టు స్పీక్. ఎందుకంటే ఒట్టిగా నేను సారీ చెప్పేస్తే సరిపోయే సమస్య కాదండి. వాళ్ళ ఫ్యామిలీ ఇజ్జత్ ఎంత పోయింది, వాళ్ళ గౌరవం, పెద్ద ఫ్యామిలీ కదా. డెఫినెట్లీ పాన్ ఇండియా లెవెల్లో సమంత సాంగ్స్ అవన్నీ చూసారు కదా రకుల్ ప్రీత్. నాగార్జున ఆఫ్ కోర్స్ ఈజ్ హోస్టింగ్ బిగ్ బాస్. సో డెఫినెట్లీ వీళ్ళు తెలుసో తెలీదో పబ్లిక్కి, కానీ మీడియాలో ఉన్నందుకు, సినిమాల్లో చేసినందుకు వాళ్ళైతే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. అండ్ ఏదైతే మాటలు వచ్చే అవునా నిజమే ఉండొచ్చేమో అని అన్న దీంట్లో వ్యూయర్స్ కూడా ఉంటారు. కేటీఆర్ గారు కూడా ఇందులో దోషే అండి. కేటీఆర్ కూడా ఆ రకమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తూ ఉంటే ఒక్క మాట క్షమించమని అడిగితే తప్పైంది. ఎవరైతే అలా చేసి ఉండకూడదు. ఒకవేళ కొండా సురేఖ గారు ఒక సోదరి, రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు, సోదరి అలా హర్ట్ అయి ఉంటే నా సంపూర్ణమైన క్షమాపణలు అని చెప్పి ఒక్క మాట చెప్తే ఏమన్నా గౌరవం ఎంత పెరుగుద్దండి ఆయనకి. కదా, ఆయన తప్పుంది, కొండా సురేఖది తప్పుంది. కాకపోతే ఒక మంత్రి పదవిలో ఉండి ఒక మహిళగా ఇంకో మహిళ పట్ల, ఇంకొక కుటుంబం పట్ల అట్లా చేయడం క్షమించడానికి నేను బహుశా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా క్లోజ్ అయిందని నేను అనుకోవట్లా. ఆయన స్పందిస్తే క్లోజ్ అవుద్ది అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ.